Hello friends, welcome back to our channel. Now we are going to discuss about a set previous year question paper which is held on 19th January of 2025. Shift 2 problems that we are going to discuss. I already did two videos based on shift 1 of 19th Jan. So those who did not watch, please watch that and let us get into the question part. Okay, our first question is that the least fraction in the following that must be subtracted from the sum of these three fractions so that result will is a whole number. అంటే ఏంటి అసలు ఏం చేయాలనుకుంటున్నాడు అంటే మనకి ఇక్కడ మూడు ఫ్రాక్షన్స్ ఇచ్చినాడు. ఈ మూడు ఫ్రాక్షన్స్ లో యాడ్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది, దాన్ని సమ్ ఆఫ్ దిస్ త్రీ నెంబర్స్ అంటారు. ఓకేనా, ఈ సమ్ లోంచి ఏ ఫ్రాక్షన్ ని సబ్ట్రాక్ట్ చేస్తే అది హోల్ నెంబర్ అవుతుంది, అది అడుగుతుంది. ఓకేనా, సో ఫస్ట్లీ what we need to do, we need to find out the sum of these three numbers. So three fractions, 2 whole 1 by 8 plus 4 whole 1 by 6 plus 5 whole 1 by 3. Okay, so these are in mixed fraction. I'm going to convert them into improper fractions. So for that, denominator into whole number, 8 into 2, that is 16, 16 plus 1, 17. So this can be written as 17 by 8 and this can be written as 6 4 the 24, 24 plus 1, 25 by 6 and 5 3 the 15, 15 plus 1, 16 by 3. Now ఇవన్నీ అన్లైక్ ఫ్రాక్షన్స్. ఓకేనా, వీటికి డినామినేటర్ సేమ్ గా లేవు కాబట్టి అన్లైక్ ఫ్రాక్షన్స్, కాబట్టి అన్లైక్ ఫ్రాక్షన్స్ ని మనం యాజ్ గా యాడ్ చేయలేము, మనము లైక్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసుకొని యాడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వీటికి డినామినేటర్స్ ఎల్సిఎం తీసుకుంటున్నాను. 2 4 ద 2 3 ద 3 టేబుల్ 2 టేబుల్ 3 రాదు కాబట్టి యాసిస్ గా రాసుకుంటున్నాను. ఇప్పుడు 3 టేబుల్ 4 ద 3 టేబుల్ 4 రాదు, యాసిస్ గా రాసుకున్నాను. 3 1 ద 3 1 ద, మళ్ళీ ఇది ప్రైమ్ నెంబర్ కావు కాబట్టి 2 2 ద అండ్ 1 1. ఓకే, నా ఇప్పుడు వీటి ఎల్సిఎం ఎలా వస్తుందంటే వీటన్నిటిని మల్టిప్లై చేయడం. ఓకే, 2 3 ద 6, 6 2 ద 12, 12 2 ద 24. అంటే ఎల్సిఎం ఎంత వచ్చింది? ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్ ఈస్ 24. అంటే మనం ప్రతి ఫ్రాక్షన్ ని డినామినేటర్ 24 చేయాలి. సో ఫస్ట్ ఫ్రాక్షన్ ని అబ్జర్వ్ చేసినట్లయితే దీనికి డినామినేటర్ 8. 8 టేబుల్లో 24 ఎప్పుడు వస్తుందండి? 3 జా. సో డినామినేటర్ ని న్యూమరేటర్ ని 3/3 తో మల్టిప్లై చేయడము. నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ ఏంటి? 6. 6 టేబుల్లో 24 ఎప్పుడు వస్తుంది? 4 జా, కాబట్టి దీన్ని 4 తో, న్యూమరేటర్ ని 4 తో. నెక్స్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ 3. 3 టేబుల్లో 24 8 జా వస్తుంది కాబట్టి 3 8 జా కాబట్టి 8/8 తో మల్టిప్లై చేస్తున్నాను. సో 17 into 3 that is 51 and 25 4 జా 100 ప్లస్ 16 8 జా 128. ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి, 279 వస్తుంది. 279/24 వస్తుంది. ఇది ఒక ఏంటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్, దీన్ని నేను మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేసుకున్నాను. 279 ని 24 తో డివైడ్ చేస్తున్నాను. ఓకేనా, సో 24 1 24, 3 left 9, bring down the 9. Now 24 1 24. Okay, on subtracting it you will get it as an 15. So this can be written as 11 whole 15/24, 11 whole 15/24. ఇక్కడ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఏదైతే ఫ్రాక్షన్ పార్ట్ ఉందో దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేయొచ్చు. అంటే ఏ టేబుల్తో కటింగ్ అవుతుందంటే 3 టేబుల్లో. ఓకేనా, సో 3 5 జా 3 8 జా, దీన్ని ఇలా రాయొచ్చు 11 whole 5/8. ఇది సమ్. దీంట్లోంచి ఏ ఫ్రాక్షన్ ని సబ్ట్రాక్ట్ చేస్తే హోల్ నెంబర్ వస్తుంది. ఓకే, దీంట్లోంచి మనకి 5/8 అనే ఫ్రాక్షన్ ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకు ఇది ఒక హోల్ నెంబర్ 11 అవుతుంది. అంటే మనం సబ్ట్రాక్ట్ చేయాల్సిన నెంబర్ ఏంటి, కావాల్సిన నెంబర్ ఏంటి? 5/8. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నౌ లెట్ us see the next question. Next question is that, okay, read the following statements which is related to sets. Okay, so first one, if x is equal to set x is equal to x such that x minus 6 is equal to 0. ఓకే, సో దీని యొక్క సొల్యూషన్ చెప్పండి. x minus 6 is equal to 0 అంటే దీని సొల్యూషన్ ఏంటి? -6 ని ఫార్వర్డ్ చేస్తే మనకి ఏమవుతుంది? మనకు 6 వస్తుంది. సో x is equal to 6 అంటే సెట్ x లోని
ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఒకే ఒక ఎలిమెంట్ ఉంది, అది 6. నెక్స్ట్ సెట్ వై అబ్జర్వ్ చేసినట్లయితే సెట్ వై గివెన్ యాజ్ అన్ x such that x square is equal to 36 where x is greater than 0. మనకి ఏమి ఇచ్చినాడు, x square is equal to 36 అని ఇచ్చినాడు. దీని నుంచి x is equals to what, స్క్వేర్ రూట్ ఆఫ్ 36. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ని మనం ప్లస్ ఆర్ మైనస్ 6 గా తీసుకోవచ్చు. కానీ దీంట్లో మనకి రెండు ఉన్నాయి, ఒకటి +6 ఒకటి -6. +6 అనేది గ్రేటర్ దాన్ 0, ఇది లెస్ దాన్ 0. యాజ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0, ఇది మాత్రమే మనకు వైలో ఉంటుంది. అంటే సెట్ వైలో ఉన్న ఏకైక మూలకం ఏంటి అంటే +6 మాత్రమే. ఓకేనా? సో ఇప్పుడు ఏమి ఇచ్చినాడు, దెన్ సెట్ ఎక్స్ అండ్ సెట్ వై ఆర్ ఈక్వల్ సెట్స్. ఆర్ దే ఈక్వల్ సెట్స్? రెండిటిలో ఏకైక మూలకము 6 ఉంది కాబట్టి ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ సెట్ ఎక్స్ ఇన్ ద సెట్ వై. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై అంటే ఇవి రెండు ఈక్వల్ సెట్స్ కాబట్టి ఇది ట్రూ స్టేట్మెంట్. ఓకేనా? నెక్స్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే set p is equal to x such that x square plus 2x minus 15 is equal to 0 and where x is belongs to natural numbers అని ఇచ్చినాడు. ఓకేనా? మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినాడు. ఏంటి, x square plus 2x minus 15 is equal to 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీనికి రూట్స్ కనుక్కునే ప్రయత్నం చేద్దాము. సో దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయడానికి దీన్ని 2x ని ఎలా రాయొచ్చు, 5x minus 3x minus 15 is equal to 0. ఈ రెండు టర్మ్స్ లోంచి నేను x కామన్ తీసుకున్నట్లయితే x plus 5, మిగతా రెండు టర్మ్స్ లోంచి -3 కామన్ తీసుకుంటే x plus 5 is equal to 0. దీంట్లోంచి మళ్ళీ x plus 5 ని కామన్ తీసుకున్నట్లయితే x minus 3 is equal to 0 వస్తుందండి. సో the product of two numbers is 0, definitely any one of them is equal to 0. So either x plus 5 is equal to 0 or x minus 3 is equal to 0. దీంట్లోంచి x is equals to, and transposing this one to other hand, minus, so it becomes a -5, or x is equal to, and transposing this -3 to other hand, it becomes a positive. ఇక్కడ ఈ x కి ఎన్ని వాల్యూస్ వచ్చినాయి మనకు, x కి -5 ఒక వాల్యూ +3 ఒక వాల్యూ. సో ఇక్కడ ఈ -5 అనేది న్యాచురల్ నెంబర్స్ లో ఉంటుందా అండి, ఉండదు. అంటే సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ లో -5 ఉండదు కాబట్టి ఈ 5 x యొక్క -5 నెగటివ్ వాల్యూస్ సెట్ పి లో ఉండవు. ఎందుకంటే సెట్ పి లో x యొక్క పాజిటివ్ వాల్యూస్ మనం తీసుకోవాలి కాబట్టి సెట్ పి లో ఉండే ఏకైక మూలకం ఏమవుతుంది, 3 అండి. అలాగే సెట్ క్యూ లో మనకు రెండు ఎలిమెంట్స్ ఇచ్చినాడు, 3, -5. అయితే ఇవేం చెప్తున్నాడు, సెట్ పి అండ్ క్యూ ఆర్ ఈక్వల్ సెట్స్ అని చెప్తున్నాడు. ఇవి రెండు ఈక్వల్ సెట్స్. సెట్ పిలో ఒకే ఒక ఎలిమెంట్ ఉంది, దీంట్లో రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సెట్ పి ఈస్ నాట్ ఈక్వల్ టు సెట్ క్యూ. సో ఇచ్చిన స్టేట్మెంట్ ఫాల్స్ స్టేట్మెంట్స్ అండి. దీంట్లో ఫస్ట్ది ట్రూ స్టేట్మెంట్, సెకండ్ది ఫాల్స్ స్టేట్మెంట్. ఓకేనా? మనం ఇప్పుడు సరైన సమాధానాన్ని ఎంచుకోవాలి. ఓకేనా? బోత్ ఆర్ కరెక్ట్ అని చెప్తున్నాడు. సో ఇది రాంగ్, ఎందుకంటే సెకండ్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్ కాబట్టి. రెండో రాంగ్ అంటున్నాడు, ఇది కూడా రాంగ్, ఎందుకంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ కాబట్టి. ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ చూసినట్లయితే స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ బి ఈస్ ఇన్కరెక్ట్. దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. సో థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్ ఇన్ దిస్ కేస్. Okay, so now let us see the next question. A company sold 93,500 televisions in the year of 2024 and they decided to increase the sales by 18% in the year of 2025 over the previous year sales. Then the total number of televisions to be sold in the year 2025. ఓకేనా? ఒక కంపెనీ 2024 లో ఎన్ని టెలివిజన్స్ సేల్ చేసిందంట, 93,500 టీవీస్ సేల్ చేసిందంట. నెక్స్ట్ ఇయర్ కి టార్గెట్ ఏం పెట్టుకున్నారు, లాస్ట్ ఇయర్ అంటే 2024 కన్నా 18% ఎక్కువ సేల్ చేయాలని అనుకుంటున్నారు. అంటే నేను 2024 లో కండక్ట్ చేసింది సేల్స్ చేసింది 100% అనుకున్నట్లయితే దీనికన్నా 18% ఎక్కువ అంటే 118% కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఇచ్చిందేంటి, 100% ఆఫ్ సేల్స్ గివ్స్ యూ 93,500. మనం కనుక్కోవాల్సింది ఏంటి, 118% కనుక్కోవాలి. సో
ఖచ్చితంగా 118% అనేది ఈ రెండిట్లలో ఏది పెద్దది? ఓకేనా? 118. సో ఇప్పుడు 118% అనేది 93,500 కన్నా ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ రెండిట్లలో ఏది ఎక్కువ? ఇది ఎక్కువ, ఇది తక్కువ నెంబర్. కాబట్టి సో ఇక్కడ ఎక్కువ వచ్చింది కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ సేల్స్ 93,500. ఈ రెండిట్లలో ఏది ఎక్కువ? 118. తక్కువ నెంబర్ ఏంటి? 100 ఇంటూ 93,500. సో ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోయి మనకి మిగిలిపోయిందంటే 118 ఇంటూ 935. సో వీటిని మల్టిప్లై చేసినట్లయితే మనకు ఆన్సర్ వస్తుందండి. అది 1,10,330 అనేది ఆన్సర్ అవుతుంది. సో మల్టిప్లై చేయండి, నీకు ఆన్సర్ వస్తుంది. చూడండి, దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. Fourth option is the correct one. Okay, now let us see the next question. Next question lo, a wire when bent it in the form of a circle encloses the area of 2464 centimeter square. If the same wire is bent in the form of square, then length of the side. ఓకేనా, ఒక వైర్ తీసుకొని ఫస్ట్ ఒక సర్కిల్ చేసినారంట, ఆ సర్కిల్ ఏరియా ఇచ్చినారు. అదే వైర్ని మళ్ళీ స్క్వైర్ రూపంలో మార్చినప్పుడు ఈ స్క్వైర్ యొక్క సైడ్ ఎంత అంటున్నారు. ఓకేనా, సో దీనికోసం మనకి ఏమి ఇచ్చినాడు? ఏరియా ఆఫ్ సర్కిల్ ఇచ్చినాడు. ఏరియా ఆఫ్ సర్కిల్ ఎంత ఇచ్చినారు? 2464 సెంటీమీటర్ స్క్వేర్ అని ఇచ్చినాడు. సో దీన్ని యూజ్ చేస్తూ ఇది కనుక్కోవాలి. యాక్చువల్గా ఈ సర్కిల్కి స్క్వైర్కి, సర్కిల్ని తయారు చేయడానికి స్క్వైర్ తయారు చేయడానికి ఒకే తీగని యూజ్ చేస్తారు. కాబట్టి సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అంటే సర్కిల్ యొక్క పెరిమీటర్, సర్కిల్ యొక్క చుట్టుకొలతను మనం సర్కంఫరెన్స్ అంటాం ఇంగ్లీష్లో. సో ఈ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఏదైతే ఉందో ఈ స్క్వైర్ యొక్క పెరిమీటర్ కూడా ఈక్వల్ అవుతుంది. సో ఫస్ట్లీ మనం ఏం కనుక్కోవాలి? సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ కనుక్కోవాలి. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఈజ్ 2πr. కానీ దీంట్లో r అంటే రేడియస్ ఇచ్చాడా? లేదు. కాబట్టి మనం రేడియస్ కనుక్కోవడానికి ఏరియా ఆఫ్ స్క్వైర్ ఫార్ములాని యూజ్ చేస్తూ మనము రేడియస్ కనుక్కొని తర్వాత మనం దీని పెరిమీటరు స్క్వైర్ పెరిమీటరు రెండు ఈక్వల్ గా తీసుకొని మనము s ని కనుక్కునే ప్రయత్నం చేస్తాం. ఓకేనా, లెట్ us see that how we are going to solve this problem. మనకి ఏమి ఇచ్చినాడు? ఏరియా ఆఫ్ సర్కిల్ గివెన్ as 2464 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా, ఏరియా ఆఫ్ సర్కిల్ కి ఫార్ములా ఏంటి? దట్ ఈస్ πr స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు 2464. పై అంటే మనం ఏం తీసుకోమన్నాడు? 22/7. కాబట్టి 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ గివ్స్ యూ 2464. నీకు ఆర్ స్క్వేర్ కావాలంటే ఈ 22/7ని మనము అటు ఫార్వర్డ్ చేయాలి, అటు ట్రాన్స్పోజ్ చేయాలి. ఇది మల్టిప్లేయర్ కాబట్టి ఇటు వచ్చేస్తే మనకు డివైజర్ అవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది, 7/22 అవుతుంది. సో ఇది 22 టేబుల్లో క్యాన్సిలేట్ చేయొచ్చు. 22 1 the 22, from 22 1 the 22, from 24 22 subtracted means 2 left, again it becomes 26. So 22 1 the 22, from 26 22 subtracted means 4 left, then it becomes 44. 22 2s are, so మనకి ఎంత వచ్చింది? r square is equals to 112 into 7. r square is equal to ఈ 112ని నేను ఎలా రాయొచ్చు అంటే 16 7s రాయొచ్చు. 16 7s 112 into this 7 as I'm writing. Okay, so from this r is equal to square root of 16 into 7 into 7. So square root of 16 we know it as a 4, and this is 7 square. 7 square root of 7 square is what? 7. From this what we got? We got radius of this circle as a 28. Radius of circle is what? 7 for the 28 centimeters we got. And మనకు కనుక్కోవాల్సింది ఏంటి చెప్పండి? మనం కనుక్కోవాల్సింది అంటే రేడియస్ కనుక్కోవాలా? కాదు, మనము ఈ స్క్వైర్ యొక్క సైడ్ కనుక్కోవాలా. సో కనుక్కోవాలంటే సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ దీని పెరిమీటరు రెండు ఈక్వల్. సర్కిల్ యొక్క పెరిమీటర్ ఏంటి? 2πr is equal to 4 into 1 side each side. So 2 into 22/7 into this is 28, that is equal to 4 into
సైడ్ ఆఫ్ అ స్క్వేర్. ఇక్కడ చూడండి 7 1 7 4 సో both sides 7 is there, 4 is there, we can cancelize. So what is left over? 2 into 22, that is 44 is equal to side of the square. That means each side of the square is 44 centimeters. That is of first option is the correct one. Okay, మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఆన్సర్ చేయడం ఈజీ. ఇక్కడ క్వశ్చన్ చదివిన తర్వాత మనకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటి, ఈ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ రెండు ఈక్వల్ అవుతాయి అని మనము ఆలోచించగలగడంలోనే మనం సగం సక్సెస్ అవుతామండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే let us see the next question. A card is selected at random from the deck of 52 playing cards. The probability that selected card is blackjack or an ace or a diamond card. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, 52 కార్డ్స్ లోంచి ఒక కార్డును ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకున్నట్లయితే అది నలుపు జాకి సంభావ్యత ఎంత. ఫస్ట్ ఎన్ని బ్లాక్ జాక్స్ ఉంటాయి, మనకు 2 బ్లాక్ జాక్స్ ఉంటాయి. ఏంటి బ్లాక్ మనకు కలర్ వైజ్ గా మనకు 2 రకాలుగా ఉంటాయి. 52 కార్డ్స్ లోంచి మనకు ఒక్కొక్కటి 26 కార్డ్స్. ఫస్ట్ ఏమో బ్లాక్, నెక్స్ట్ ఏమో రెడ్ కలర్. ఈ బ్లాక్ లో మళ్ళీ 2 సూట్స్ ఉంటాయి. ఏంటి 2 సూట్స్? స్పేడ్స్, క్లబ్స్. రెడ్ లో హార్ట్, డైమండ్, హార్ట్ అండ్ డైమండ్. కాబట్టి సో ఇక్కడ స్పేడ్స్ లో ఒక జాకీ, స్పేడ్స్ జాకీ ఒకటి, క్లబ్స్ జాకీ ఒకటి. అంటే మనకు బ్లాక్ జాక్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంకేం కనుక్కోవాలి మనము, బ్లాక్ జాక్ ఆర్ అన్ ఏస్. ఎన్ని ఏసులు ఉంటాయి? ఒక్కొక్క సూట్ లోంచి ఒక్కొక్క ఏస్ వస్తాయి. కాబట్టి మనకు 4 ఏసులు ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ డైమండ్స్ ఎన్ని ఉంటాయి? డైమండ్ లో మనకు ఎన్ని ఉంటాయి? 13 కార్డ్స్ ఉంటాయండి. డైమండ్ లో 13 కార్డ్స్ ఉంటాయి. కానీ ఈ 13 కార్డ్స్ లో ఒకటి ఏస్ అండి, ఒకటి ఏసు, మిగతా 12 నాన్ ఏస్ కార్డ్స్. అంటే ఈ ఏస్ ఆల్రెడీ ఇందులో కన్సిడర్ చేసినాం కాబట్టి మనం డైమండ్ లో 12 కార్డ్స్ మాత్రమే తీసుకోవచ్చు. అంటే మనకు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమొస్తాయి అంటే 4 + 2 దట్ ఈస్ 6, 6 + 12 దట్ ఈస్ 18. మనకు ఎన్ని ఫేవరబుల్ అవుతుంటాయి? 18 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉంటాయి. సో ప్రాబబిలిటీ ఆఫ్ అవర్ ఈవెంట్ ఈస్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇస్ 18/52. 18/52. దీన్ని సింప్లిఫై చేస్తే 9/26 వస్తుంది. 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 9s 226. 9/26. దట్ ఈస్ ఆఫ్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, నౌ లెట్ us see the next question. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 3 into sin 46 degrees by cos 44 degrees minus cos 28 degrees by sin 62 degrees plus 2 is equals to. ఓకే, మనము ఇచ్చిన క్వశ్చన్ లో ఫస్ట్ టర్మ్ లోని యాంగిల్స్ చూసినట్లయితే ఫస్ట్ ఫ్రాక్షన్ లోని యాంగిల్స్ చూడండి 46, 44. నేను వీటిని యాడ్ చేస్తున్నాను. ఎంత వస్తుందండి? 46 + 44 అంటే 90 degrees ఉంటాయి. ఇవి 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండి. ఇవి 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్. అండ్ సెకండ్ ఫ్రాక్షన్ లోని యాంగిల్స్ కూడా అబ్జర్వ్ చేస్తే 28 degrees + 62 degrees. ఇవి రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? మళ్ళీ 90 degrees. అంటే ఇవి కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్. అంటే మన కాంప్లిమెంటరీ యాంగిల్స్ మనము అప్లై చేయాలని అర్థం చేసుకోవాలి. సో దీన్ని 3 into sin 46 ని నేను ఎలా రాయొచ్చు? 3 sin 90 - 44 గా రాయచ్చా? బై cos 44 అలాగే రాస్తున్నాను. సైన్ టర్మ్స్ మాత్రమే మార్చుతున్నాను. cos 28 అలాగే ఉంచేసి sin 62ని sin 90 - 28 గా మార్చుతున్నాను. ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తున్నాను? sin 90 - θను మనం ఎలా రాయొచ్చండి? cos θ గా రాయొచ్చు. sin 90 - θను cos θ గా రాయొచ్చు. 3 into sin 90 - 44ని నేను cos 44 by cos 44 degrees. ఓకేనా? మైనస్ cos 28 అలాగే రాసేసుకొని డినామినేటర్ లో
sin 90 - 28ని cos 28గా రాసేసుకుంటున్నాను. +2 యాక్సెస్ ఇక్కడ ఇవి రెండు ఈక్వల్ క్వాంటిటీస్ 1 వస్తుంది. ఇవి రెండు ఈక్వల్ క్వాంటిటీస్ 1 వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? 3 × 1 3 -1 +2 3 - 1 2 2 + 2 4 ఆన్సర్ ఏమొస్తుంది? 4 is the correct answer అండి. సో fourth option is a 4. సో fourth option is the correct one in this case. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. Read the following statements related to the complementary angles and supplementary angles. ఇందాకే మనం డిస్కస్ చేసుకున్నాము కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ 90 degrees, then those two angles are known as complementary angles. If the sum of two angles is known as is 180 degrees, then those two angles are known as supplementary angles. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 52 degrees. 52 degrees కి కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 52కి ఎంత కలిపితే మనకు 90 వస్తుందండి? 38. కానీ వాడు ఏమి ఇచ్చాడు? 128 అండి. ఇవి రెండు కాంప్లిమెంటరీ యాంగిల్సా? కాదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూవా ఫాల్సా? ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్, టూ అక్యూట్ యాంగిల్స్ కెనాట్ ఫార్మ్ ఏ సప్లిమెంటరీ యాంగిల్స్. రెండు అక్యూట్ యాంగిల్స్ సో కెనాట్ ఫార్మ్ సప్లిమెంటరీ యాంగిల్స్ అంటున్నాడు. సో మనకి అక్యూట్ యాంగిల్స్ అంటే ఏంటి? ద యాంగిల్స్ విచ్ ఆర్ గ్రేటర్ దాన్ ద 90 అండ్ లెస్ దాన్ ద 90. లెస్ దాన్ 90 అంటే గ్రేటెస్ట్ పాసిబుల్ అక్యూట్ యాంగిల్ ఇస్ 89. 89 + 89 రెండు 89 చేసుకున్నాను అనుకోండి. యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 89 + 89 అంటే మనకి ఎంత వస్తుంది చెప్పండి? 178 వస్తుంది. 178 వస్తుంది. సో వీటిని యాడ్ చేస్తే 178 వస్తుంది కానీ మనకు 180 రావట్లేదు. అంటే ఏ రెండు అక్యూట్ యాంగిల్స్ ని యాడ్ చేసినా మనకు 180 degrees రాదు. కాబట్టి టూ అక్యూట్ యాంగిల్స్ కెనాట్ బి ఫార్మ్ సప్లిమెంటరీ యాంగిల్స్ అనే స్టేట్మెంట్ ట్రూ స్టేట్మెంట్ అవుతుందండి. సో ఇచ్చిన రెండు స్టేట్మెంట్స్ లో ఫస్ట్ ఫాల్స్, సెకండ్ ట్రూ. అంటే మనకు ఆప్షన్ చూసుకున్నట్లయితే సెకండ్ ఆప్షన్ లో స్టేట్మెంట్ ఏ ఇస్ ఇన్కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ బి ఈస్ కరెక్ట్ అని ఇచ్చాడు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? నౌ లెట్ us see the next question. Okay, choose the quadratic equation with no real roots. Okay, quadratic equation అంటే ఏంటి? An equation with a degree 2 is known as a quadratic equation. The standard form of quadratic equation is what? ax² + bx + c = 0. దీనికి నేచర్ ఆఫ్ ద రూట్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నామండి. నేచర్ ఆఫ్ ది రూట్స్ ఎలా వస్తుంది అంటే, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి నేచర్ ఆఫ్ రూట్స్ రావాలంటే డెల్టా ఆర్ డిస్క్రిమినెంట్ వాల్యూ చూసుకోవాలి. b² - 4ac. ఇఫ్ b² - 4ac ఈస్ గ్రేటర్ దాన్ 0 అయితే రియల్ రూట్స్ ఉంటాయండి. ఈక్వల్స్ టు 0 అయినా రియల్ రూట్స్ అండ్ ఈక్వల్ రూట్స్ ఉంటాయి. ఒకవేళ డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అయితే నో రియల్ రూట్స్ ఉంటాయి. అంటే మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ప్రతి ఆప్షన్ యొక్క డిస్క్రిమినెంట్ కనుక్కొని అది గ్రేటర్ దైనా లెస్ దైనా చూసుకోవాలి. గ్రేటర్ దైన్ అయితే రియల్ రూట్స్ ఉంటాయి, గ్రేటర్ దెన్ లేకపోతే నో రియల్ రూట్స్ అని అంటారు. సో ఫస్ట్ ఈక్వేషన్ ని నేను ax² + bx + c తో కంపేర్ చేసి దీని డిస్క్రిమినెంట్ b² - 4ac కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాను. b అంటే ఏంటి? 2√6 అంటే 2√6 the whole square -4 a is what? 2 and c is 3. సో మనకి ఏమొస్తుంది? 2² 4 and square root cancel. 4 6 are 24. Okay, minus 4 to the 8 8 3 the 24. ఏమొస్తుంది? 24 - 24 అంటే 0 వస్తుంది. అంటే డిస్క్రిమినెంట్ వాల్యూ 0 వచ్చిందంటే రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ ఉంటాయి. కాబట్టి ఇది రియల్ రూట్స్ పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. మనకు కనుక్కోవాల్సింది ఏంటి? నో రియల్ రూట్స్. దీనికైతే రియల్ రూట్స్ ఉండవో అది కనుక్కోవాలి. కాబట్టి ఫస్ట్ వన్ అది ఆన్సర్ కాదు. సెకండ్ చూడండి, సెకండ్ మళ్ళీ ax² + bx + c తో కంపేర్ చేసుకొని a = 6 వస్తుంది, b = -9, c = -5. దీని డిస్క్రిమినెంట్ b² - 4ac ఎలా వస్తుంది? b² - 4ac. b అంటే ఏంటి? -9 -9 whole square -4 a is 6 c is what? +5. ఇక్కడ 81
ప్లస్ 4 5 20 26 120 వీటిని యాడ్ చేస్తే ఖచ్చితంగా గ్రేటర్ దాన్ జీరోనే వచ్చింది కాబట్టి సో దీని కూడా రియల్ రూట్స్ ఉంటాయి. సో సెకండ్ ఇది కాదు. సో థర్డ్ దాన్ని మళ్ళీ ఏఎక్స్ స్క్వేర్ స్టాండర్డ్ ఫామ్ ఏంటి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది, బి ఈజ్ ఈక్వల్ టు -2, సి ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. దీని డిస్క్రిమినెంట్ బి స్క్వేర్ మైనస్ 4ac, దీని డిస్క్రిమినెంట్ బి స్క్వేర్ మైనస్ 4ac చేస్తే బి ఎంత -2 ద హోల్ స్క్వేర్ -4 టైమ్స్ ఆఫ్ ఏ ఇస్ 3 అండ్ సి ఇస్ 1. ఇక్కడ 4 -12 వస్తుంది. 4 - 12 దట్ ఈస్ -8 విచ్ ఇస్ లెస్ దెన్ 0 కాబట్టి థర్డ్ ఈక్వేషన్ కి నో రియల్ రూట్స్ అండి, రియల్ రూట్స్ ఉండవు కాబట్టి థర్డ్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఫోర్త్ వన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మనకు ఆప్షన్స్ లో అలాంటి కేసెస్ లేదు కాబట్టి డైరెక్ట్ గా సింగిల్ కరెక్ట్ చాయిస్ క్వశ్చన్ కాబట్టి థర్డ్ వన్ ఇస్ కరెక్ట్ వన్. సమ్ టైమ్స్ ఒక్కోసారి మనకు కావాల్సిన ఆప్షన్ ఫోర్త్ కూడా ఉండొచ్చు. ఫోర్త్ వరకు మనం చెక్ చేసుకుంటూ పోవడమే. ఇలాంటి క్వశ్చన్ కి వేరే షార్ట్ కట్ లేదండి. ఇలాంటి ప్రాసెస్ మనం ఏమంటాం అంటే ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ అంటాం. ఆప్షన్స్ లో ఏది కరెక్టా రాంగ్ అది మనం వెరిఫై చేసుకొని పోవడమే. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఓకే, triangle XYZ is a right angle at X and XP is a perpendicular side to the YZ and XY is a 7 centimeters and XZ is a 24 centimeters. Then the length of XP is what? ట్రయాంగిల్ XYZ అనే దాంట్లో ఈ ట్రయాంగిల్ లో రైట్ యాంగిల్ ఎట్ ఎక్స్, రైట్ యాంగిల్ ఎట్ ఎక్స్, దీంట్లో రైట్ యాంగిల్ ఎక్కడ ఉందంట? ఎక్స్ దగ్గర ఉందంట. ఎక్స్ వై జెడ్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీంట్లో మనకి ఏమి ఇచ్చినాడు? XY లెంత్ ఎంత ఇచ్చినాడు? 7 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. XZ లెంత్ ఎంత ఇచ్చినాడు? 24 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. మళ్ళీ మనం ఏం కనుక్కోవాలి? XP, find the length of XP. XP is what? XP is a perpendicular to the side YZ. అంటే సైడ్ ఈ YZ అనే సైడ్ కి వర్టెక్స్ X నుంచి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసినారు. ఈ పర్పెండిక్యులర్ లెంత్ కనుక్కోవాలి, ఈ పర్పెండిక్యులర్ లెంత్ కనుక్కోవాలి. సో అది ఎలా కనుక్కుంటాం అంటే ఈ కాన్సెప్ట్ ని చాలా ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతాము. ఫస్ట్ మనకి ఇచ్చినది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి దీంట్లో రెండు మెజర్మెంట్స్ 7 సెంటీమీటర్స్ 24 సెంటీమీటర్స్ కాబట్టి మనము పైథాగరన్ ట్రిప్లెట్స్ గుర్తు పెట్టుకున్నట్లయితే 7 24 రెండు సైడ్స్ అయితే థర్డ్ సైడ్ ఖచ్చితంగా 25 అవుతుందండి. సార్ నాకు పైథాగరన్ ట్రిప్లెట్స్ తెలియదు సార్ అంటే పైథాగరస్ థీరం తెలిసి ఉండొచ్చు మీ అందరికి. ఏంటి పైథాగరస్ థీరం అంటే లంబకోణ త్రిభుజంలోని కర్ణము స్క్వేర్ అనేది బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్ యూజ్ చేస్తూ ఇక్కడ కర్ణము స్క్వేర్ ఏమవుతుంది? YZ స్క్వేర్ అని. YZ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు XY స్క్వేర్ ప్లస్ XZ స్క్వేర్ గా రాసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసిన మనకు YZ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు XY అంటే 7 స్క్వేర్ ప్లస్ XZ ఎంత వస్తుంది? 24 స్క్వేర్. సో ఫ్రమ్ దిస్ YZ is equals to okay, square root of 7 square is 49. This is 576. వీటిని యాడ్ చేస్తే మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ 625 వస్తుంది. సో YZ is equal to 25 వచ్చింది. మనకు YZ 25 వచ్చింది. సార్ మనకు అనుకోవాల్సింది YZ కాదు కదా సార్, YZ ఎందుకు అనుకున్నామంటే YZ ని యూజ్ చేస్తూ నేను XP కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాను. దీనికోసం నేను ఇంకొక కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాను. ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సార్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కి దీనికి సంబంధం ఏంటి సార్? ఎలా కనుక్కోవచ్చు మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ని? దీన్ని ఎలా కనుక్కోవచ్చు అంటే చాలా ఈజీగా కనుక్కోవచ్చు. మీ అందరికి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా తెలుసా అండి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా తెలుసు అందరికి. బేస్ ఇంటూ హైట్ అనేది తీసుకుంటాము. కానీ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి దీని ఏరియా కనుక్కోవడానికి మనం బేస్ ని XY అని హైట్ XZ అని తీసుకుంటాం. ఒకవేళ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అయితే ఇక్కడ ఏ సైడ్ ని నువ్వు బేస్ తీసుకుంటావో ఇంకొక సైడ్ ఏ సైడ్ ని మనం హైట్ గా తీసుకుంటాము అంటే బేస్ BC తీసుకున్నట్లయితే దీంట్లో ఇంకో ఏ సైడ్ ని అంటే ఏబిని ఏసీని సైడ్ గా తీసుకోవడానికి వీలు లేదండి. సో అప్పుడు ఏం చేయాలి? దీనికి BC అనే సైడ్ కి అపోజిట్ సైడ్ నుంచి వర్టెక్స్, అపోజిట్ వర్టెక్స్ నుంచి
ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసుకోవాలి. అప్పుడు ఏడి అనేది హైట్ అవుతుంది. అప్పుడు దీని ఏరియా ఏమవుతుంది, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమవుతుంది అంటే హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ ఏడి అవుతుంది. సార్ నేను బీసీఏ బేస్ ఎందుకు తీసుకోవాలి సార్, నేను ఇంకేదైనా సైడ్ నేను బేస్గా తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. ట్రయాంగిల్లోని ఏ సైడ్ అయినా బేస్గా తీసుకోవచ్చు. నువ్వు ఏసీని బేస్గా తీసుకున్నట్లయితే, ఏసీ అనే సైడ్ని బేస్గా తీసుకున్నట్లయితే ఏసీకి అపోజిట్ వర్టెక్స్ బి నుంచి ఇంకొక పర్పెండిక్యులర్ లైన్ బిఈ అని డ్రా చేసుకొని దీన్ని హాఫ్ ఇంటూ ఏసీ ఇంటూ బిగా రాయొచ్చు. సార్ నాకు ఒకసారి ఏబి తీసుకున్నావు, ఏసీ తీసుకున్నావు, నేను ఇంకొక సైడ్ ఏబి ఏం పాపం చేసింది, ఏబిని కూడా బేస్గా తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. ఏబిని బేస్గా తీసుకుంటే సి నుంచి డ్రాప్ చేసిన పర్పెండిక్యులర్ లైన్ అప్పుడు సిఎఫ్ అనేది హైట్ అవుతుంది. సార్ గిన్ని మెథడ్లో అంటే ఒకే ట్రయాంగిల్ యొక్క ఏరియాను నేను ఫస్ట్ ఫార్ములా యూజ్ చేసిన, సెకండ్ దాంట్లో, థర్డ్ దాంట్లో యూజ్ చేసిన, అన్నిటిలో సేమ్ ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే మనకు అనుకుంటున్నది ఒకే ట్రయాంగిల్ యొక్క ఏరియా కాబట్టి. అంటే వాట్ ఐ మీన్ టు కన్వే ఇస్ దాట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అని మనం తీసుకుంటున్నాం. కానీ యాక్చువల్గా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏమవుతుందంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ కరస్పాండింగ్ హైట్. అంటే బేస్ మారుతున్న కొద్దీ దాని కరస్పాండింగ్ హైట్ మారుతుంది. నేను బేస్ బీసీ తీసుకుంటే సైడ్ ఏబి అవుతుంది, బేస్ ఏసీ తీసుకుంటే అపోజిట్ సైడ్ దాని హైట్ బిఈ అవుతుంది, బేస్ ఏబి తీసుకుంటే దాని హైట్ సిఎఫ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తూ నేను సొల్యూషన్ చేస్తున్నాను. సార్ బేస్ చేంజ్ చేస్తే హైట్ చేంజ్ అవుతుంది, మరి ఏరియా చేంజ్ అవుతుందా అంటే చేంజ్ కాదు, ఏరియా మాత్రం సేమ్ ఉంటుంది. ఈ ఒక్క లాజిక్ దొరకబట్టుకుంటే మనకి ఆన్సర్ ఈజీగా అవుతుంది. సో నేను ఏం చేస్తున్నాను, ఇచ్చిన ట్రయాంగిల్ XYZ లో ఇచ్చిన ట్రయాంగిల్ XYZ లో ఒకసారి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ నేనేం తీసుకున్నాను, హాఫ్ ఇంటూ XY ఇంటూ XZ గా తీసుకుంటున్నాను. ఇంకోసారి క్లియర్ గా రాస్తాం చూడండి. ఇదే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ లేదా XYZ ని నేను ఏం తీసుకుంటున్నాను, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ XYZ ని నేను ఒకసారి బేస్ XY తీసుకున్నట్లయితే XY ఇంటూ XZ గా తీసుకోవచ్చు. సార్ నేను బేస్ మార్చితే ఏమవుతుంది, మళ్ళీ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ XYZ లో నేను బేస్ ని YZ తీసుకున్నట్లయితే హాఫ్ ఇంటూ YZ ఇంటూ దీనికి పర్పెండిక్యులర్ లైన్ అనేది XP, ఇవి రెండు ఈక్వల్ అవుతుంది. అంటే ఇవి రెండు ఈక్వల్ కాబట్టి హాఫ్ ఇంటూ XY ఇంటూ XZ దట్ ఈస్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ YZ ఇంటూ XP. ఓకే, హాఫ్ ఇంటూ XY మెజర్మెంట్ ఎంత ఇచ్చినాడు 7 ఇంటూ XZ మెజర్మెంట్ 24 దట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ YZ మెజర్మెంట్ మనకు 25 వచ్చింది, XP తెలియదు, XP యాజ్ చేసి రాసుకుంటున్నాం. ఇక్కడ చూడండి హాఫ్ క్యాన్సిల్ అయిపోతుంది, మనకి XP రావాలంటే ఈ 25 ఉంది, 25ని ఇటు ట్రాన్స్పోజ్ చేసుకున్నాం, 25ని ఇటు ట్రాన్స్పోజ్ చేసుకుంటే 7 ఇంటూ 24/25 దట్ ఈస్ ఈక్వల్ టు XP. సో 7 ఇంటూ 24 ఎంత వస్తుందండి, 168 వస్తుంది. 168/25 ఈజ్ ఈక్వల్ టు XP. కానీ మన ఆన్సర్లో ఇలా లేదు, ఈ ఆన్సర్ ఏముంటుంది డెసిమల్లో ఫామ్లో ఉంది. కాబట్టి నేను ఏం చేస్తున్నాను, దీన్ని 4తో న్యూమరేటర్ని కూడా 4తో మల్టిప్లై చేస్తున్నాను. సార్ ఎందుకు మల్టిప్లై చేస్తున్నాను అంటే 25 4 100 అంటే డినామినేటర్ 100 చేస్తే మనం డెసిమల్ పాయింట్లోకి ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. మల్టిప్లై చేస్తే 672/100 దట్ ఈస్ ఈక్వల్ టు XP వస్తుంది. దీని నుంచి మనకు XP వాల్యూ ఎంత వస్తుందండి 6.72. డినామినేటర్లో 100 ఉంది కాబట్టి న్యూమరేటర్లో 2 ప్లేసెస్ తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టుకోవచ్చు. సో థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా. సో లెట్ us see the next question. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఓకే, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ అ బిల్డింగ్ ఈజ్ 60 degrees ఫ్రమ్ ద పాయింట్ ఆన్ ద గ్రౌండ్. ఆన్ మూవింగ్ 30 meters away from this point, angle of elevation becomes 30 degrees.
దెన్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్. ఓకేనా? ఒక బిల్డింగ్ని ఒక రోడ్ పైన ఒక కొంత దూరంలో పాయింట్ నుంచి అబ్జర్వ్ చేసినట్లయితే మనకు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత వచ్చింది? 60 degrees వచ్చింది. ఈ పాయింట్ నుంచి 30 meters దూరంలో ఉన్న ఇంకొక పాయింట్ క్యూ నుంచి మళ్ళీ ఇదే టాప్ ఆఫ్ ది బిల్డింగ్ ని అబ్జర్వ్ చేసినట్లయితే అప్పుడు ఎంత యాంగిల్ వచ్చిందండి? అప్పుడు మనకి 30 degrees వచ్చిందండి. అయితే ఈ బిల్డింగ్ యొక్క హైట్ కనుక్కోమని అంటున్నాడు. నేను బిల్డింగ్ ని ఏబి అని అనుకున్నట్లయితే సో మనకు ఏబి లెంత్ హెచ్, నెక్స్ట్ బిల్డింగ్ బేస్ నుంచి ఫస్ట్ పాయింట్ పీకి గల దూరం ఎక్స్ అనుకున్నట్లయితే ఓకే, లెట్ ఏబి ఈజ్ అ హైట్ అండ్ బీపీ ఈజ్ అ ఎక్స్ అనుకున్నట్లయితే మనకు రెండు ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయండి. ఫస్ట్ ట్రయాంగిల్ ఏంటి? ట్రయాంగిల్ ఏబిపి. దీంట్లో tan 60 అప్లై చేస్తున్నానండి. దీంట్లో tan 60 అప్లై చేస్తే tan 60 degrees is equal to opposite side to 60 degrees, that is AB by adjacent side, that is BP. tan 60 వాల్యూ మనకు తెలుసు √3 is equal to height by x. దీని నుంచి హైట్ కనుక్కోవాలంటే ఈ x ని పంపిస్తే హైట్ is equal to √3x. ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్, ఇలా పెట్టుకోండి హైట్ ని. ఓకేనా? నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ ఏబిక్యూ పెద్ద ట్రయాంగిల్లో నేను tan 30 అప్లై చేస్తున్నాను. tan 30 అప్లై చేస్తే మనకు అపోజిట్ సైడ్ టు 30 is AB by adjacent side is what? BQ. Adjacent side is what? BQ. tan 30 వాల్యూ మనకు తెలుసు √3, that is equal to AB is height, BQ measurement is what? x plus 30. ఈ x plus 30 ను అది ఫార్వర్డ్ చేస్తే హైట్ is equals to x plus 30 by √3 వస్తుంది. x plus 30 by √3 వస్తుంది. సో ఈ రెండు కేసెస్ లో హైట్ ఒకే హైట్ ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇది ఒక ఇంకో ఈక్వేషన్. దీంట్లో హైట్ ని రిప్రజెంట్ చేస్తుంది, ఇది కూడా హైట్ ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇవి రెండింటిని మనం ఈక్వేట్ చేసినట్లయితే ఏమొస్తుంది? √3x is equal to x plus 30 by √3. ఈ √3 ని ఫార్వర్డ్ చేస్తే √3 into √3 the whole square అంటే 3x అవుతుంది. 3x is equal to x plus 30. ఫ్రమ్ దిస్ x ని ఫార్వర్డ్ చేస్తే మనకు నెగటివ్ వస్తుందండి, పాజిటివ్ x ని. సో 2x is equal to 30. ఫ్రమ్ దిస్ x is equal to 30 by 2, దట్ ఈస్ ఆఫ్ 15 వస్తుంది. x వాల్యూ వచ్చింది. సార్ మనకు అనుకోవాల్సింది ఏంటి? x వాల్యూ అంటే ఈ బిల్డింగ్ బేస్ నుంచి ఫస్ట్ పాయింట్ మధ్య డిస్టెన్సా లేదంటే బిల్డింగ్ హైటా? బిల్డింగ్ హైట్ అంటే హెచ్ కనుక్కోవాలి కాబట్టి సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ ద ఫస్ట్ ఈక్వేషన్. h is equal to √3x అంటే √3 into 15, దీన్ని 15√3 గా రాసుకోవచ్చు అండి. సో హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈస్ 15√3, దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకేనా? సో we shall discuss the remaining problems of this paper in the next part.